సో నల్లబెల్లి గ్రామంలో ఉన్నాం. నల్లబెల్లి గ్రామంలో అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి స్వగ్రామం ఇది. సో మరి ఇక్కడ ప్రజలు చాలా మంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో కూడా. అన్న, మీ మాజీ ఎమ్మెల్యే, మీ నాయకుడు, సో ఏంటి అంటే ఇట్లాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఎప్పుడైనా ఊహించాలని? అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నా పేరు రాజు, మా దుగ్గొండ మండలం. మా పెద్దన్న మాకు లేనందుకు చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఒక ఇంట్లో తండ్రిని కోల్పోయినంత విధంగా మేము ఆ విధంగా బాధపడుతున్నాం. మా పెద్దన్న అంటే ఇప్పుడు మాకు తండ్రి లాంటివాడు. మా కుటుంబంలో ఒక తండ్రిని కోల్పోయినంతగా ఉన్నది. మాకు ఇది ఒక బిరుదు ఉన్నది. నర్సంపేటకు సంబంధించింది ఒక అభివృద్ధి ప్రదాత అయిన, డెవలపింగ్లో అయిన గ్రేట్ పర్సన్ అయిన, చిన్నతనం నుంచి వెళ్ళే రాజకీయంగా ఎదిగినోడు ఈయన. ఒకటేసారి రాజకీయంగా వచ్చినోడు కాదు ఈయనకు. ఇప్పుడు శత్రువును అయినా గుణం మెచ్చేంత గుణం ఉన్నది ఈయన దగ్గర. అలాంటి మనిషి మా పెద్ది సుదర్శన్ రెడ్డి. నర్సంపేట్ల ఎన్నో సంబంధించిన పనులు తీసుకొచ్చిండు. మెడికల్ కాలేజ్ కావచ్చు, అట్లా మొత్తం రోడ్లు కావచ్చు. ఇక ముఖ్యంగా అయితే ఈయనకంటూ ఒక రైతుల పిచ్చి. రైతులు అంటే మహా పిచ్చి ఈయనకు. మార్కెట్ యార్డ్లో ఎన్ని సబ్సిడీలకు సంబంధించిన ఎన్ని వస్తువులు తీసుకొచ్చిండు అనేది గౌరవ కేసీఆర్ గారే ఊహించలేకపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డిని. అలాంటి తెలియకల్లోడు మా పెద్దన్న. సెకండ్ ఆప్షన్, దుగ్గొండి నర్సంపేట డివిజన్లో అకాల వర్షాకాలం వచ్చి రైతులందరూ పంటల నష్ట పరిహారంలో ఉంటే ఏ పార్టీ అనేది ఆలోచించాలి మా అన్న. అందరికీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా శత్రువు అయిన మధ్య కానీ గుణం మెచ్చాలని అందరికి ఇచ్చుకుంటూ పోయిండు పంట నష్ట పరిహారం. అలాంటి మా అన్నను కోల్పోయినందుకు నర్సంపేట కాదు, ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్నారు. నాకు చూసి మాత్రం అయితే 40 ఏళ్ళు ఉంటా నేను. అప్పుడు వైఎస్ రాజశేఖర్ కట్టిల్లు జనం, అంతకంటే ఎక్కువ యువత వచ్చింది ఇప్పుడు మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నకు. వైఎస్ రాజశేఖర్ కంటే ఎక్కువ వచ్చింది మా అన్నకు. అంత పని, యూనివర్సిటీ కావచ్చు, ఉద్యమం కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులైనా కావచ్చు, పేదరికం కావచ్చు, ఎవరైనా సరే అంతటి పని చేసే అంత కెపాసిటీ ఉన్న మా అన్న ఇవాటి రోజున మాకు లేకపోయేసరికి చాలా బాధాకరంగా ఉన్నదన్న. అసలు ఇక చెప్పలేకపోతే. అంటే నియోజకవర్గాల్లో మండలాల్లో తిరిగేటప్పుడు ఎట్లా ఉండేవారు అన్న మీ పట్ల? అంటే అసలు ఒక అన్నదమ్ములాగా కలిసి ఉండేదాన్ని, ఆప్యాయంగా కలిసి ఉండేది. ఎవరైనా పేరు పెట్టి పిలిచేది. ఆ పేరు పెట్టి పిలిచి భుజం మీద చేసి తన తమ్ముడిని కనుక అద్దుకున్నట్టుగా, తన సోదరుని కనుక అద్దుకున్నట్టుగా అద్దుకొని పోయి ఆ పని ఏందో చెప్తే చేసి పెట్టేంత మనసు ఉండే మా రాజు మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. నాయకుడు మళ్ళీ నర్సంపేటకు దొరుకుతారా? చాలా కష్టం అండి, మేము ఊహించలేము కావచ్చు. ఇక ఇలాంటి నాయకుడిని కోల్పోయినందుకు మేము మామూలుగా బాధపడట్లేదు. ఈ బాధ అనేది మాకు అది ఎప్పటికి మర్చిపోతాము అనేది మాకు అర్థం కావట్లేదు. ఇది అసలు మాకు ఆ రోజే కనుక సడన్గా కనుక మా అన్నది ఈ విషయం తెలిసిందంటే ఎంతమంది బీపీ డౌన్లు అయ్యి హార్ట్ అటాక్లు వచ్చి ఇంకెంతమంది పోవురో. మా అన్న అలాంటివి కూడా ఛాన్స్ ఇవ్వలే మాకు. నర్సంపేట ప్రజలకు నాలాగా ఎవరికి రావద్దని చెప్పి అట్లాంటివి కూడా ఆలోచించుకోవచ్చు 5-6 రోజులు నిద్రపోయి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా చేసి ఉండు. చాలా మంచి మనిషి. అసలు రైతుల కోసం ఆహరించకూర్చుకున్న వ్యక్తి పెద్ది గారు. రైతుల కోసం చాలా కష్టపడే వ్యక్తి. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా అసలు అలసరిన వ్యక్తి పెద్ది గారు. చాలా కోల్పోవడం అనేది చాలా బాధాకర విషయం. అసలు జీర్ణించలేకపోతున్నాం మేము. ఇదే ఊరు నల్లబెల్లె. చాలా బాధాకరం. ఇదే ఇల్లు. మంచిగా మాట్లాడే వాళ్ళు, చాలా కలుపుకోలు మనిషి. అందరిని కూడా ఫ్రెండ్లీగా చూసుకునే వాళ్ళు, మంచి మనిషి. అసలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. అసలు జీర్ణించకపోతాం మేము. చాలా మంచి మనిషి. చాలా హాస్పిటల్లో డాక్టర్లు కూడా కోలుకుంటారు, రికవర్ అవుతుందని విన్నాక. అవును, కోలుకుంటాడు అని చెప్పిళ్ళు. ఆల్రెడీ ఇంకా ఏదో ఇంజక్షన్లు వేస్తారని చెప్పి కూడా మాకు కూడా ఆశలు చాలా పెట్టించిళ్ళు. ఆయన కూడా మేము చాలా నమ్మలేకపోయినాం. ఇట్లా ఇటువంటి బాధ వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. చాలా ఇబ్బంది. చాలా తెలంగాణ గ్రామానికి పనులు చేసే విధానంలో చాలా సీసీ రోడ్లు కానీ ప్రతి విషయంలో కూడా పెద్ది గారు చాలా చేసిళ్ళు.
ఇక అసొంటి నాయకుడు మళ్ళీ దొరకడు, తెలంగాణలో దొరకడు. ఇక తెలంగాణ అస్సాంపేట లేడిగా ఇక రాడు, దొరకడు. ఇక ఇసొంటి నాయకుడు దొరకడు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనిషి, అందరితోని కలుపుగోలు ఉండే మనిషి, చాలా మంచి మనిషి.